నవంబర్ 15 దేవుని వాక్య ధ్యానం. నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. యోబు 11:15. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనము సంతోషించటం ఎంతో గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు, నీవు సంతోషించుటవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. స్థిరపడి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. జోఫరు చెబుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. యోబు గ్రంథంలో, నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిజమే, మనం చాలాసార్లు భయపడతాం మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని, మన జీవితము ఏ విధంగా కొనసాగింపబడుతుంది అని. చాలా గందరగోళ పరిస్థితుల్లో, లేకపోతే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి నువ్వు భయపడుతున్నావా? లేకపోతే నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావా? నీకున్న అనారోగ్యాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావా? నీకున్న స్థితిగతులు ఏమైనప్పటికీ వాటిని బట్టి వాటిని చూస్తూ నీవు భయపడుతున్నావా? దేవుని వైపు చూడు. నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. మనం ఎప్పుడైతే లోక సంబంధమైన పాపమును విడిచిపెట్టి దుర్మార్గతను మనం వదిలిపెట్టి దూరంగా జీవిస్తామో, నీ చేతిలో పాపమునుట చూచి నీవు దాన్ని విడిచినేడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినేడలా, ప్రభు చెప్తున్నాడు, నీవు నిర్భయుడవై, నిర్దోషివై, నిశ్చయముగా ఖచ్చితంగా నీవు స్థిరపడి ఉంటావు. నీ జీవితంలో సంతోషం ఉంటుంది. అలాంటి స్థిరత్వం ప్రభు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రభు నీ ఉన్న పరిస్థితులన్నీ తొలగించబోతున్నాడు. నీకున్న అనుమానాలన్నీ తీసివేస్తున్నాడు. నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను తొలగిస్తూ నిన్ను స్థిరపరుస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదం ప్రభు నీకు, నీ కుటుంబానికి ఇస్తుండగా, యోబుకి ఇచ్చిన దేవుడు ఇదిగో నీకును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంతో అనుమానాల మధ్య, భయాందోళనల మధ్య వెళ్ళిన అబ్రహాముకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. స్థిరత్వం లేక భయపడుతూ, ఎక్కడా నా జీవితం, తండ్రి లేడు, సొంత ఇల్లు లేదు, సొంత ఊరు లేదు, ఏంటో ఎక్కడో ఉన్నాను నేను అనుకున్నటువంటి యోసేపుకు ప్రభు ఇచ్చాడు స్థిరమైన నివాసం, స్థిరత్వాన్ని ఇచ్చాడు. సంతోషంగా జీవించే దినాలు ఇచ్చాడు. ప్రస్తుతం నీకు టఫ్ టైం నడుస్తూ ఉండొచ్చు, కష్టకాలంలో నువ్వు వెళ్తూ ఉండొచ్చు. భయపడకు. నిర్భయుడిగా జీవించడానికి ప్రభు వైపు చూడు. దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నేను సంతోషించి నిర్భయుడై ఉండినట్లుగా నన్ను చెయ్యము అని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యము జయంకరంగా ఉండడానికి కృప దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.